వాళ్ళని. విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ ఏం జరుగుతుంది అమరావతిలో? సార్ మీకు ప్యానల్ సభ్యులకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళామ తల్లులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పుడు నిన్న సాక్షి మీడియాలో వచ్చినటువంటి ఏదైతే వాళ్ళు మాట్లాడారో ఆ మాట్లాడిన విధానం అంటే వాళ్ళు వికటాటహాసం. ఒక అతనేమో చెప్తా ఉంటాడు, ఒక అతనేమో కరెక్టే నేను కూడా చూశానని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తూ నవ్వుకుంటూ ఏగ్గానంగా, అంటే మనం ఏం మాట్లాడినా మనకు చెల్లిది, ఇది మన సొంత టీవీ కాబట్టి ఎవరినైనా తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు, ఏమన్నా సరే అందరూ పడుంటారు. నిజంగా చెప్తా అండి, ఇది ఈ విధమైనటువంటి దాంట్లో 10% వాళ్ళ గవర్నమెంట్లో ఎక్కడన్నా వేరే ఛానల్ వచ్చుంటే ఈ పార్టీకి ఆ మీడియా హౌస్లన్నీ తగలబెట్టి పగలగొట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వైలెన్స్ అనేది వాళ్ళకి బాగా ఇష్టం. వాస్తవంగా నిన్న జరిగినటువంటి సన్నివేశానికి మా నాయకత్వం ఒప్పుకోదు కాబట్టి అందరం ఎక్కడికక్కడ చేతులు కట్టేసుకొని కూర్చున్నాం. కానీ లేకపోతే ఎక్కడెక్కడ ధ్వంసం చేయాల్సినటువంటి అంటే నా ఉద్దేశం ఏంటంటే ధ్వంసం చేయాలనో ప్రొవోక్ చేయడం కాదు, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలకు ఉన్నటువంటి గ్రావిటీ ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కానీ లేదు వాళ్ళ సైడ్ నాయకత్వం కానీ ఎక్కడ కూడా స్పందించినట్టు పరిస్థితి లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేవిధంగా గతంలో మా పార్టీకి సంబంధించి ఒక చిన్న కార్యకర్త, చాలా చిన్నవాడు, చేపురోలు కిరణ్ అనే అతను చాలా అంటే తప్పుగా భారతమ్మ గారిని తప్పుగా మాట్లాడారని నేను ఒక్కనే కాదు, మా పార్టీకి సంబంధించిన అందరూ స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వం స్పందించింది. ఆయన్ని ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కేసినట్టు మొహాన్ని గుడ్డేసి అరెస్ట్ చేసి సబ్ జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే మహిళలకి గౌరవం అంటే ప్రతిపక్ష నాయకుడా లేదు సామాన్యులా అనేటువంటిది కాకుండా భారతమ్మ గారు ఒక మహిళగా భావించి ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం, అంత శత్రువుని సైతం ప్రేమించి వాళ్ళకి విలువల కోసం కాపాడుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో స్వయంగా ఒక లైవ్ ఛానల్లో మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మన దగ్గరే కాదండి, బయట రాష్ట్రాల వాళ్ళు అసలు ఏమనుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పేరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి పర్యవేక్షణలో, పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని అంతా కూడా కోఆర్డినేట్ చేసిన ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాజిటివ్ గా వెళ్తుంటే వాటన్నిటినీ కూడా తక్కువ చేయాలా? ఇది రాజధాని పైన మాత్రమే కుట్ర కాదండి, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పైన చేసినటువంటి పెద్ద కుట్ర. ఈ కుట్రని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుంది. అయితే మనిషి అన్నవాడు, మీరు చూడండి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆయన క్యారెక్టర్ ని ఏ విధంగా అసాసినేట్ చేశారు. ఆయన వేరే మహిళలతో పెట్టినట్టు ఆయన రకరకాలుగా వేరే అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనే దాంట్లో వీళ్ళు దిట్టలు. కాబట్టి ఈ నిన్న జరిగిన దానికి ఖచ్చితంగా నిజంగా ఆ మహిళా తల్లికి దండం పెట్టాలండి. అంత మాట అన్న తర్వాత కూడా భారతీదేవి గారు వచ్చి క్షమాపణ చెప్తే చాలన్నారంటే వాళ్ళ పెద్ద హృదయానికి నిజంగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసినా తప్పు లేదండి. ఒక్క మాట, ఒక్క పొరపాటు మాట కూడా ఈ వైసీపీ నుంచి పుట్టినటువంటి ఈ సిగ్గుమాలిన మనుషులకి ఎవరు ఇప్పుడు కొమ్మినేనికి, ఆ రాజుకి, బోరుగడ్డకి, శ్రీరెడ్డికి వీళ్ళకి ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఏ లైన్ లో అయితే ఆ రోజు మాట్లాడారో ఈ రోజు కూడా బరి తెగించి ఒళ్ళు పలిసి మాట్లాడిన మాటలు ఒకటి అరగాదు, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఓర్పు శాంతి కూడా ఒక స్టేజ్ వరకే ఉంటుంది. హద్దులు దాడితే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో తప్పనిసరి పరిస్థితిలో మేము కూడా అదే విధంగా ప్రవర్తించేలాగా వాళ్ళు ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ముందు రోజుల్లో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళామ తల్లులకి క్షమాపణ చెప్పాలా. బహిరంగంగా బయటకు వచ్చి ఏదో భారతి గారు ఒక్కరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, ఆ పార్టీకి సంబంధించినటువంటి టాప్ ప్లేయర్ మొత్తం కూడా క్షమాపణ చెప్పి తీరాలా. కొమ్మినేని పైన ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఓకే సురేష్. సార్ నమస్తే. సురేష్, అమరావతిలో గతంలో కూడా మీరు చాలా దారుణాలకు పాల్పడ్డారట, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మీ ద్వారా అని చెప్పి చాలా నీచంగా చులకనగా చేసి మాట్లాడుతున్నారు. ఒక చిన్న ప్రశ్న సార్, ఆ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరనేసి ఒక క్లారిటీ ఇస్తారా సార్?
అంటే అంటే అతను అతని పేరు మీరు ఇందాక మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటారు, కాదు కాదు, నాయకుడు కాదు కదా, మీ కాదండి, ఛానల్ ఎవరు వచ్చింది. మాట్లాడారని కాదు, మీ నాయకుడు కాదు ఆయన, మాట్లాడారు, జర్నలిస్ట్, మీ సీనియర్ జర్నలిస్ట్. ఛానల్ ఎడిటర్ అండ్ సబ్ ఎడిటర్ ఆయన అందరూ ఎంకరేజ్ అభిప్రాయాన్ని చేశారు, ఇప్పుడు క్లాప్స్ ఒక కొట్టి ఛానల్లో నవ్వారు. నేను కూర్చున్నాను. కమన్ భలే నా మాట్లాడారు. అభిప్రాయాన్ని నేను చెప్తాను, అది నా చెప్పండి. వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. ఒక అధికార ప్రతినిధిగా నేను మాట్లాడేటప్పుడు అది పార్టీ కూడా మైండ్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు అతను ఎడిటర్, జర్నలిస్ట్, అతను అతన్ని క్షమాపణ అడగాల. కానీ దీన్ని ఇది మాత్రం ఎవరు మాట్లాడినా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మంచి పద్ధతి కాదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది ఏ రకంగా కూడా ఆమోదనీయమైనటువంటి మాటలు కానే కాదు. ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము కూడా. అయితే అతను మాట్లాడిన దాన్ని తీసుకొని వచ్చి పార్టీకి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. ఆ వ్యక్తిని డిమాండ్ చేయడం, అతనికి క్షమాపణ చెప్పాలనో లేదంటే చట్టపరంగా అతనికి ఏదైతే ఉన్నాయో దాన్ని యాక్షన్ తీసుకోవాలనుకో